విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో వృషభ రాశి వాళ్ళకి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై మాసంలో వృషభ రాశి అనగానే ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేర్లు కనుక ఓ, వా, వి, వు, వే, ఓ, వై అనే అక్షరాలతో కనుక ఉంటే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల ఉంటుంది. కొన్ని రంగాల్లో చిన్న చిన్న అవరోధాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే అది ఆత్మవిశ్వాసాన్ని పెంచే కాలం అని చెప్పొచ్చు. కుటుంబంలో శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా తలనొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. పాత పరిచయాలు మళ్ళీ మీ జీవితంలోకి వస్తాయి. మరి వృషభ రాశి వారికి ప్రతినిధులు ప్రజల ఆదరణను పెంచుకుంటారు. ప్రభుత్వ పథకాలు మీకు ప్రయోజనకరంగా కలిగించే అవకాశం ఉంది. అలాగే పార్టీలో మీరు కీలక స్థానాలు రాజకీయ రంగంగా పొందేటువంటి అవకాశం ఉంది. మరి సినీ కళాకారులు కానీ, ఇతర కళాకారులు కానీ, రచయితలు, సంగీత కళాకారులు కొత్త అవకాశాలు వస్తాయి. అయితే బలమైనటువంటి పోటీ ఉంటుంది. సోషల్ మీడియాలో పాపులారిటీ పెరుగుతుంది. మరి ఉద్యోగస్తులకు ప్రమోషన్, కొత్త బాధ్యతలు రావచ్చు. పని ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఉద్యోగ మార్పులు అనుకూలంగా సాగడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలపైన అంచనా పెరుగుతుంది. మరి మీడియా, కమ్యూనికేషన్ రంగాలు, అలాగే జర్నలిజం, సోషల్ మీడియా ఇలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు, ప్రశంసలు అనేవి లభిస్తాయి. క్రియేటివ్ వర్క్కి మంచి ఆదరణ లభిస్తుంది. మరి నూతన ఉత్పత్తులు ప్రారంభించాలనుకునే వాళ్ళకి చక్కటి సమయం. మార్కెటింగ్లో సరికొత్త పద్ధతులు విజయవంతమవుతాయి. పోటీదారుల దెబ్బకు జాగ్రత్త అవసరం. అలాగే విద్యార్థులకు ఫలితాలు ఆశాజనకంగా ఉండడం, స్కాలర్షిప్లు, విదేశీ చదువుల అవకాశాలు లభించడం జరుగుతుంది. మెమరీ పవర్ పెరిగినట్లుగా అనిపిస్తుంది. మరి ఈ నెలలో ప్రయాణాలు, చాలా యోగాలు కలిగించేటువంటి అవకాశం ఉంది. ధార్మిక యాత్రలు, కుటుంబ విహారాలు అనుకూలంగా సాగుతాయి. విదేశీ ప్రయాణాలు ఆలస్యం కానే గల అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. మరి ఈ రంగంలో ఎలక్ట్రానిక్స్ కానీ, టెక్నాలజీ కానీ వారందరికీ కూడా స్థిరత్వమైనటువంటి జాబ్ రావడం, వృద్ధి అవకాశాలు కనిపించడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటే లాభపడతారు. అలాగే ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచి సమయం. ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు. ఇంటీరియర్ డిజైనింగ్ పనులకు ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఎంత ప్రయత్నించినా కూడా ఖర్చులు అదుపులో ఉండలేకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎదురైనటువంటి సమస్యలకు పరిష్కారం లభించడం, అలాగే పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడం, పదోన్నతులు ఖచ్చితంగా పరిశీలించబడడం జరుగుతుంది. మరి పిల్లలు చదువులో మెరుగుపడతారు. ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ఇంటి నుంచి దూరంగా చదివేటువంటి విద్యార్థులకు సహాయం అవసరం అవుతుంది. అలాగే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి సంబంధాలు కుదరడం, ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, అలాగే పరిచయాలు పెరగడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతుల్లో మీకు పెళ్లి యోగం ఉంటుంది. బంగారం కానీ, వెండి కానీ కొనుగోలు చాలా అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. స్థలం కూడా కొనుగోలు చేయడానికి ఈ సమయంలో అవకాశం ఉంటుంది. అయితే డాక్యుమెంట్స్ కొంచెం స్పష్టంగా మీరు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. న్యాయ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. పాత కేసుల్లో ముందడుగు ఉంటుంది. న్యాయ సలహా తీసుకొని తదుపరి చర్యలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ సమయంలో శుభ ఫలితాలు రావడానికి, వైద్య సలహా తప్పనిసరి అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే వృషభ రాశి వారికి చక్కటి మరింత మెరుగైనటువంటి ఫలితం ఉండడానికి అవకాశం ఉంటుంది. శుక్రవారం తులసి మొక్కకు నీళ్లు పోయడం, లక్ష్మీదేవి పూజ, శ్రీ సూక్త పఠనము, అలాగే గోపూజ, గోసేవ చేయడంతో పాటు గురుసేవ, గురు పూజ కూడా చేయడము, గురువులకు పుష్పాలు సమర్పించండి. ఏదైనా సరే మీకు 5 కిలోలు, 5 పావులు, అలాగే 5 అనే సంఖ్య ఆధారంగా మీరు కనుక పుష్పాలని గురువులకి సమర్పించినట్టయితే మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. మరి జూలై నెల చక్కగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రంగాల్లో జాగ్రత్త పడ్డప్పటికీ అన్ని రకాలుగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శ్రమతో విజయాలను సులభం చేసుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. మరి పరిహారాలు పాటించి చక్కటి ఫలితాలు పొందండి. శుభం.